నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒక పక్కన చెప్తున్నారు. అదిగాక ఏపీలో ఆంధ్రాలో చూస్తే దాదాపు 5 కోట్ల పై చిలుకునేటువంటి ఓటర్స్లో ఇప్పటికే మాకు 1 కోటి మంది సంతకాలు పెట్టేశారని చెప్పి కూడా అంటున్నారు. కానీ ఆ సంతకాలు ఎవరి ఏంటి అనేది అది వేరే విషయం. కానీ పీపీపీ విధానం కరెక్ట్ కాదని చెప్పి వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతుంటే ఇటు కేంద్రం కూడా లేదు పీపీపీ కరెక్ట్ అని చెప్పి మీకు కావాల్సిన నిధులు మేము కూడా ఇస్తామని చెప్పి జేపీ లడ్డా గారు కూడా చెప్పడం జరిగింది. సో ఎవరిని నమ్మాలి అంటే వైసీపీని నమ్మాలా, లేదా కూటమి ప్రభుత్వం నమ్మాలా, లేదా బీజేపీని నమ్మాలా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ వీళ్ళు నమ్మవలసింది ఏంటి అంటే ఈ రోజున కొత్తగా కూటమి ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందా ఈ విధానాన్ని, లేకపోతే ఎప్పటి నుండో ఉందా? దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇది నడుస్తూ ఉంది. దానివల్ల ఆరోగ్య శాఖలు కానివ్వండి, విమాన శాఖలు కానివ్వండి, లేకపోతే అటు రోడ్డు రవాణా శాఖలు కానీ అన్నిట్లో కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉంది. దాదాపుగా 919 డయాలసిస్ సెంటర్లు ఈ ప్రైవేటీకరణ అని ఏది చెప్తున్నారో వీళ్ళు ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్న విధానం. మరి మనం చూస్తే ఇక్కడ దేశంలో ఇప్పటి వరకు 2000 కోట్లతో ప్రాజెక్టులు విజిఎఫ్ కింద ఆమోదించామని చెప్పి నడ్డా గారు చెప్తున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం కానివ్వండి, ఆసుపత్రుల అభివృద్ధి కానివ్వండి, రోగ నిర్ధారణ సేవలు, సంచార వైద్యం, డయాలసిస్ పీపీపీ విధానంలో ప్రారంభించామని. అంటే ఇన్ని విధాలుగా ఎప్పటి నుంచో కూడా ఇవి నడుస్తున్నప్పుడు ఈ రోజున కొత్తగా కూటమి ప్రభుత్వం ఏదో ప్రజలను మోసం చేస్తుందని, కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఎవరో కూడా ఈ రోజున నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు నమ్మే పరిస్థితి లేదు అంటే ఈ రోజున కొత్తగా అసలు ఎప్పుడు వినని పదాన్ని మనం వింటున్నాం. అసలు ఈ పీపీపీ అంటే ఏంటి అని కొత్తగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కదా ఆ క్వశ్చన్. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఆల్రెడీ అన్ని శాఖల్లో కూడా నడుస్తూ ఉంది. ఈ రోజున ప్రైవేట్ కాంట్రాక్టర్లు రోడ్డు తీసుకోవట్లేదా? ఈ డ్రైనేజీ ఏదైతే ఈ సైడ్ కాలువలు అంటాం అవి తీసుకోవట్లేదా? ఈ సీసీ రోడ్లు అవి తీసుకోవట్లేదా? మరి ఇవన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు దీని మీద ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి విష ప్రచారానికి తెరలేపింది? మరి ఈ రోజున ఏమనుకోవాలి, వాళ్ళ ఎంపీ మరి గురుమూర్తి లాంటి వాళ్ళు కూడా పార్లమెంట్లో ఆమోదం తెలిపి మరి అక్కడ ఓకే చెప్పి వెళ్ళి ఏదో చేద్దామని చెప్పేసి మాట్లాడారు. కోర్టు కూడా చెప్పింది కదా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనప్పుడు డబ్బులు అంతగా మనం ఈ ఏదైతే వైద్య కళాశాలలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి పెట్టలేనప్పుడు మరి ఖచ్చితంగా ఆ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకోవాలి అని మరి కోర్టే చెప్పిన తర్వాత ఏంటి వీళ్ళ ప్రాబ్లం అంటే ఈ రోజున వాళ్ళ ఎంపీలు ఓకే అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎడ్డం అంటే తెడ్డం అంటున్నారు అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో కూడా చూసుకుంటే ఎన్నో విషయాలలో అటు జగన్మోహన్ రెడ్డి 2019-24 దాకా ఏది కంప్లీట్ చేయకపోవడం కావచ్చు, లేదంటే మనకు ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే మనకు కంపెనీలు ఏదైతే రాష్ట్రానికి రావడం కావచ్చు, ఎక్కడ కూడా తను సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి కంపెనీలు వస్తున్నాయి, అదేవిధంగా ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, అదేవిధంగా రోడ్లు కావచ్చు, మిగతా అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అయిపోతుంది. సో ఇప్పుడు క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేస్తుంది, లేదా కూటమి ప్రభుత్వానికి వస్తుంది, లేదా నారా లోకేష్ గారికి భయంకరమైన ఎలివేషన్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే జరుగుతుంది. ఇలాంటివన్నీ విన్న తర్వాత క్రెడిట్ చోరీ జరుగుతుందని చెప్పి ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఆ క్రెడిట్ అనేది ఆయన తెచ్చుకోలేకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వస్తుంది అనేటువంటి ఒక మంటే అని చెప్పి అనుకోవాలంటే ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, ఆయన ఆలోచన విధానం, ఆ మనస్తత్వ ధోరణి నిన్న అనుకున్నాం, చేదు దోసకాయ లాంటి వ్యక్తి ఏ గంగలో ముంచినా కూడా దాని దోసకాయ యొక్క చేదు గుణం పోదు అని. మరి అలాంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఎదుటి వాళ్ళ సక్సెస్ని మరి తను ఓర్వలేకపోతాడు. మనం చూసామండి, గూగుల్ డేటా సెంటర్ ఉంది. మరి గూగుల్ డేటా సెంటర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్టేట్లో, యువతలకు ఉద్యోగాలు ఏముండవని చెప్పారు. దానికంటే ముందేం చెప్పారు, అబ్బబ్బే అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గూగుల్ డేటా సెంటర్ తెచ్చారని వాళ్లే చెప్పారు. మరి 2 విధాలుగా ఏది కరెక్టు? మరి అయితే నువ్వు యువత కోసం ఉద్యోగాలు లేని సంస్థను తీసుకొచ్చావా? రాష్ట్రంలో ఏదన్నా ఇబ్బంది వచ్చే సంస్థను నువ్వు నెలకొల్పావా ఆ రోజున? మరి ఏమనుకోవాలి, ఎవరికి అవకాశాలు ఇచ్చావనుకో? ఏది నిజం? ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని అంటే ఇది నువ్వు తేవటం నిజమా? అది వస్తే యువతకి ఉద్యోగాలు ఉండవని చెప్పి నీ ప్రచారం నిజమా? వీళ్ళ ద్వంద్వ వైఖరి. సరే, ఈ ఏదైతే ఈ కాంట్రాక్టర్లు ఉంటారో హాస్పిటల్కి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాళ్ళని నేను వస్తే 2 నెలల్లో జైల్లో వేస్తాను అంటున్నావు.
మరి నువ్వు చేసే ఈ విష ప్రచారానికి, నువ్వు చేసే ఈ దోపిడీ, గతంలో నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దానికి ఒకటి కాదు, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి ప్రజానాయకుడు అక్రమ అరెస్టే కాదు, ఈ రోజుకు కూడా 11కు పరిమితం అయిన తర్వాత కూడా మీరు చేసే ఆరోపణలు రకరకాల ప్రజల్లో ఒక అపోహను క్రియేట్ చేయటం, వీటన్నిటి మీద ఎన్ని కేసులు నమోదు చేయాలి, ఎన్నిసార్లు నిన్ను జైలుకు పంపించాలి? మరి ఇంకా ఎవరు క్రెడిట్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేసే ధైర్యం ఎవరికన్నా ఉండిద్దా? అంటే ఏం చేశారని చెప్పి మరి బాబాయిని గొడ్డలతో వేసేయటం అంటే ఎంత క్రెడిట్ అండి? మరి అన్యాయంగా అక్రమంగా ఈ మద్యం ఏదైతే ఉందో విషాన్ని డబ్బులతో అమ్మి ప్రజలను తాగిచ్చాడు కదా, మరి అంత గొప్ప పని ఎవరైనా చేస్తారా? మరి సౌభాగ్యం గారి పొలాలను కూడా కొట్టేశారు 2022-23 మధ్య, మరి అదెవరు చేస్తారు? చెల్లిని తల్లిని బయటికి గెంటేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇచ్చిన ఆస్తులను వెనక్కి లాగేసుకున్నాడు కదా, అదెవరు చేయగలుగుతారు? అసలు ఎక్కడా లేనిది, అసలు ఇంతవరకు మనం రాజకీయ చరిత్రలో వినంది, ఒక అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వాళ్ళ మంత్రుల చేత, వాళ్ళ ఎమ్మెల్యేల చేత విపరీతంగా ఆ పొగడటం, ఏ విధంగా అతనికి ఆహా ఓహో అంటూ మరి ఏ విధంగా కవిత్వాలు చెప్పించుకున్నాడు, ఏ విధంగా ఎదుటి వాళ్ళని నీచాతి నీచంగా తిట్టించాడు. బూతులు తిట్టు పదవులు పట్టు అనే క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే డాక్టర్ సుధాకర్ గారి మరణం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి కానివ్వండి, కారు కింద తొక్కిచ్చేసిన సెంగయ్య కానివ్వండి, వీళ్ళు రైతులకి ఏదో మేలు చేస్తామని చెప్పి మామిడి పళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎన్ని విధాలైన ఈ క్రెడిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎవరు చోరీ చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి? ఆయనే వాటికి తగ్గ వ్యక్తి, అది ఎవరు తీసుకునేది కాదు, ఎవరు దొంగిలించేది కాదు, ఆయన పాపం అపోహపడుతున్నాడు. కాబట్టి వీళ్ళ క్రెడిట్ ఉందంటే వీళ్ళు గొప్ప నాయకులుగా, మచ్చలేని చంద్రుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజున కలిసి ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం అన్నట్లుగా వెళుతున్న పవన్ కళ్యాణ్ గారు, మరి పెద్దల మాటని వాళ్ళ బాటలో మనం వెళ్ళాలి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, ఒక యువకుడిగా యువకులకు నేనేం చేయగలనని చెప్తున్న లోకేష్ గారు. మరి ఇంత గొప్పగా ఆలోచించే వాళ్ళు వీళ్ళెక్కడ? మరి ఎప్పుడు ఎవరిని రప్ప వేసేస్తాం, మేము వస్తే బట్టలోడదీస్తాం, సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరికేస్తాం. అసలు బైబిల్ చదువుకునే జగన్మోహన్ రెడ్డి గారికి గంగమ్మ జాతరకి సంబంధం ఏంటండి? 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, క్రిస్మస్కి జ్వరం వచ్చినా కూడా హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది గంగమ్మ జాతర ఏంటి, పొట్టేలు తలలేంటి, రక్తాభిషేకాలేంటి, ఈ హంగామా ఏంటి, ఈ గొడవ ఏంటి? ఎక్కడైనా సరే ఆయన క్రెడిట్ని చోరీ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? 16 నెలలు జైల్లో ఉండి 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటూ ఇంకా ఇప్పటికి బోలెడన్ని అవినీతి కార్యక్రమాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుడంటే కనీసం భక్తి భయం ఏదీ లేకుండా వీళ్ళు చేసిన అవినీతి, ఇన్ని రకాల కార్యక్రమాలు మీ దగ్గరుండి, ఇంత గొప్ప క్రెడిట్ మీ దగ్గర ఉంటే మీ క్రెడిట్ ఎవరు చోరీ చేస్తారు? మరి అంతే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పీపీపీ మోడల్ గురించి తను చేస్తున్న దుష్ప్రచారం, విష ప్రచారం ఏదైతే ఉందో ఎవరో కూడా ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఫస్ట్ ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే, ఇన్ని తప్పులకి నిన్ను ఎన్నిసార్లు జైల్లో వేయాలి? నువ్వు వస్తే ఏదో చేస్తానంటున్నావు, అసలు నువ్వు వస్తేనే కదా ఫస్ట్ నీకు రావటానికి అర్హత ఎక్కడుంది, హక్కు ఎక్కడుంది అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. మరి ఆయనే తెలుసుకోవాలి. ఇప్పటికైనా తెలుసుకుంటాడా, లేదు నేను ఇలానే ఉంటానంటాడో చూడాలి. సో చూద్దాం. మొత్తానికి పీపీపీ గురించి ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ వస్తుంటే ఇక్కడ మాత్రం కోటి సంతకాలు అంటూ దొంగ సంతకాలు పెట్టి ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బలాగా కేంద్ర ప్రభుత్వం అయితే పీపీపీకి సపోర్ట్ అయితే చేసింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.